తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ నమస్తే. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఇవాళ నుంచి జరుగుతోంది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తమ 32 ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఈరోజు అంటే ఏప్రిల్ 22, 2026 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకి పిలుపునిచ్చారు. నిన్న అర్ధరాత్రి నుంచి ఈ సమ్మె ప్రారంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,000 బస్సులు డిపోలకే పరిమితమైపోయాయి. ఈ సమ్మెకు దారితీసిన పరిస్థితుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, సమ్మె నివారించేందుకు ప్రభుత్వము ఐఏఎస్ అధికారులతో కూడిన 4 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ చర్చలు సఫలం కాలేదు. ప్రభుత్వం డిమాండ్ల పరిష్కారం కోసం 4 వారాల సమయం అడగ్గా ఇది కేవలం సమ్మెను వాయిదా వేయడానికే చేసే కుట్ర అని ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆరోపిస్తూ సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇక ఆర్టీసీ కార్మికులు ప్రధాన డిమాండ్లు ఏంటంటే, కార్మిక సంఘాలు మొత్తం 32 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచినా వాటిలో ముఖ్యమైనవి 1 ఆర్టీసీ విలీనం. ఆర్టీసీని పూర్తి స్థాయిలో ప్రభుత్వం విలీనం చేసి ఉద్యోగులను ప్రభుత్వ సిబ్బందిగా గుర్తించాలనేది మొదటి డిమాండ్. ఇక రెండోది వచ్చి వేతన సవరణ పీఆర్సీ 2021, 2025కు సంబంధించి వేతన సవరణలను పీఆర్సీని వెంటనే అమలు చేయాలనేది రెండో డిమాండ్. ఇక మూడోది బకాయిల చెల్లింపు, పిఎఫ్, సిసిఎస్ మరియు ఇతర పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక నాలుగోది వచ్చి యూనియన్ ఎన్నికలు, ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించి గుర్తింపు పొందిన సంఘాలను ప్రకటించాలనేది నాలుగో డిమాండ్. ఇక ఐదోది మహాలక్ష్మి పథకం నష్టపరిహారం, ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు ఆర్టీసీకి కలుగుతున్న ఆదాయ నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేయాలనేది జేఏసీ తీవ్ర ఒక డిమాండ్. ఈ ప్రజా రవాణాపై ఈ సమ్మె తీవ్ర ప్రభావం చూపుతుంది. హైదరాబాద్తో పాటు ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ వంటి జిల్లాల్లో బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఈ ప్రైవేట్ ఒక డ్రైవర్ను పెట్టి ఆర్టీసీ ఏదైతే కొంత బస్సులు నడిపిస్తుందో దానికి సంబంధించి ఒక యాక్సిడెంట్ అయింది. ఇటు కొద్దిసేపటి క్రితం కరీంనగర్ బైపాస్లో అక్కడ బస్సు ఢీ కొనడంతో చాలామంది ప్రయాణికులకి చాలా సీరియస్ గాయాలైనట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ బస్సు సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు, ఎంఎంటీఎస్ రైలుపై ఒత్తిడి బాగా పెరిగింది. కనీసం నిల్చుకోవడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితి ఉంది. ప్రభుత్వము అద్దె బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలని నడపాలని ఆర్డీఓలను ఆదేశించినప్పటికీ అది అనుకున్నంతగా ముందుకు సాగట్లేదు. ఈ తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లను, కండక్టర్లను నియమించుకుంటోంది. ఇప్పటికే హైదరాబాద్లో స్టార్ట్ అయిపోయింది. దిల్సుఖ్ నగర్ డిపోలో 10 మందిని రిక్రూట్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 10th సర్టిఫికెట్, ఆధారు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దగ్గరలోని బస్ డిపోల అధికారులను సంప్రదిస్తే ఆర్టీసీలో కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాలు ఇమ్మీడియట్గా ఇస్తున్నారని కూడా ప్రచారం చేస్తుంది. ఇక ప్రభుత్వము కార్మికుల సమ్మెకు ముందు 2.1% డిఏ కరువు భత్యాన్ని ప్రకటించినప్పటికీ అది కార్మికుల ప్రధాన డిమాండ్లను మాత్రం తీర్చలేకపోయింది. సమ్మె అనివార్యమైపోయింది. దీనిపైన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్దిసేపటి క్రితమే మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే, సమ్మె సమస్యకు పరిష్కారం కాదు, ప్రభుత్వము ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గల 4 అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. 4 వారాల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించాం కాబట్టి కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం పొరపాటు అని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుండి ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. దీంట్లో ముఖ్యమైన పెండింగు ప్రభుత్వానికి ఎక్కడ వస్తుందంటే ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు, ఈ 2 వాటి వద్ద పెండింగ్ వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ 2 అంశాల్లో పలు సాంకేతిక అంశాలు చర్చించాల్సి ఉంది కాబట్టే అధ్యయనం చేయడానికి 4 వారాలు గడువు అడిగామని పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారు. ఆర్టీసీ విలీనము ఆలస్యమైనప్పటికీ కూడా ఉద్యోగులకు 1వ తేదీ జీతాలు వస్తున్నాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గుర్తింపు సంఘాల ఎన్నికల విషయంలో నాయకుల మధ్య అంతర్యుద్ధం, నాయకత్వ అంశాలు అడ్డంకిగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పడగానే గతంలో పెండింగ్లో ఉన్న 2017 పీఆర్సీని క్లియర్ చేశామని, పెండింగ్ డిఏలు కూడా లేకుండా క్లియర్ చేశామని గుర్తు చేశారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి ఏమేం చేసిందో కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఈ ప్రకటనలో మంత్రి పొన్నం ప్రభాకర్. 2013 పెండింగ్ బాండ్స్ క్లియర్ చేసినట్లు చెప్పారు. 1205 కోట్లు ఉన్న పీఎఫ్ బకాయిలను 600 కోట్లకు తగ్గించామని అన్నారు.
690 కోట్లున్న సిపిఎస్ బకాయిలను 300 కోట్లకు తగ్గించామని చెప్పుకొచ్చారు. ఇవే కాకుండా నెలవారీగా పిఎఫ్ సిపిఎస్కి 75 కోట్లు చెల్లిస్తున్న విషయాన్ని కూడా మంత్రి గుర్తు చేశారు. ఉద్యోగులపై పనిభారం పడకుండా ఉండేందుకు త్వరలోనే 4538 ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామన్నారు. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న 1134 కారుణ్య నియామకాలు కూడా పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ కారణాలతో శాశ్వతంగా సర్వీస్ నుండి రిమూవ్ అయిన వారిలో ఇప్పటి వరకు దాదాపు 250 మందికి తిరిగి ఉద్యోగాలు ఇచ్చినట్లు కూడా మంత్రి చెప్పారు. ప్రతిరోజు 65 లక్షల మంది ప్రయాణం చేస్తుంటే అందులో 45 లక్షల మంది మహిళలు ఉన్నారని, ఆర్టీసీలో ఉపాధి కోసం, విద్య కోసం, వైద్యం కోసం వెళ్ళే వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఈ సమ్మెతో అని కూడా ఆయన చెప్పారు. ప్రభుత్వం పక్షాన మరోసారి విజ్ఞప్తి చేస్తున్న సమ్మె వద్దని కూడా ఆయన కోరారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని, మీ సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ఉన్నాం, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు, దయచేసి సమ్మె విరమించండి అని కూడా మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. అయితే దీని నుంచి ఆర్టీసీ కార్మికుల నుంచి వైపు నుంచి కానీ, అదేవిధంగా జేఏసీ నాయకుల నుంచి కానీ ఎలాంటి సానుకూల స్పందన ఇప్పటి వరకు అయితే వెలువడలేదు. చూడాలి ఈ సమ్మె ఎలా దారితీస్తుంది, ముందు రేపు ఎల్లుండి ఇంకా ప్రజలు ఇంకా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనేది కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే రోడ్ల మీద చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది.